వర్షన్స్ ఆఫ్ పైథాన్. ఓకే. అసలు పైథాన్‌లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాం సెకండ్. అసలు వర్షన్స్ అంటే ఏంటి? వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా రాలేదా? సో, వర్షన్ ఈస్ నథింగ్ బట్ ఎ న్యూమరికల్ ఐడీ. ఓకే. సో, వర్షన్ అంటే ఏంటంటే ఒక న్యూమరికల్ ఐడీ అనే వర్షన్ అంటాం అనమాట. సో, రాయండి. వర్షన్ ఈస్ నథింగ్ బట్ న్యూమరికల్ ఐడీ. వర్షన్ ఈస్ నథింగ్ బట్ ఎ న్యూమరికల్ ఐడీ అంటే ఒక నంబర్ అనమాట. నాతో పాటు మీరు కూడా నోట్స్ రాయండి. సో దట్ ఈజీ అవుతుందన్నమాట మీకు ఇంటర్వ్యూస్ చదవడానికి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థమయ్యేలా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది కదా! హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చేద్దాం అనుకుందంటే, మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏం చేస్తాం? డిపాజిట్ చేస్తాం. ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. డిపాజిట్ చేస్తాం. అలాగే మనీ విత్‌డ్రాల్ చేస్తాం. సో, అలాగే ఆహ్, అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇవన్నీ మనం ఏం చేస్తాం ఫిజికల్‌గా బ్యాంక్‌కెళ్ళి చేసుకుంటాం. సో, ఈ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమనుకుందంటే, ఇవన్నీ నేను ఫిజికల్‌గా చేయను. మరెలా? నేను ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఆటోమేట్ చేసుకుందాం అనుకుంది. సో, దానికని చెప్పి ఒక ఆర్గనైజేషన్‌ని అప్రోచ్ అయింది. అదేంటంటే టీసీఎస్. ఓకే. వీళ్ళేం చేశారు హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు టీసీఎస్ దగ్గరికెళ్లారు. టీసీఎస్ దగ్గరికెళ్లి మావన్నీ ఫిజికల్‌గానే చేయడానికి చాలా టైం పడుతుంది. ఫిజికల్‌గా ఎవరు రావట్లేదు. సో, మేము మా కస్టమర్స్‌కి ఆన్‌లైన్‌లో కూడా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. ఎవరికి టీసీఎస్ వాళ్ళు. ఈ టీసీఎస్ వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనే ఒక వెబ్‌సైట్‌ని వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ చేసి వీళ్ళకిచ్చారన్నమాట ఆటోమేటిక్. వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 8 మంత్స్ టైం తీసుకొని ఒక వెబ్‌సైట్‌ని, ఒక యాప్‌ని, ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్‌ని వాళ్ళు కనిపెట్టి ఎవరికిచ్చారు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి ఇచ్చారు. సో, వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని ఆ వెబ్‌సైట్‌ని, ఆ యాప్‌ని ఏమని నేమ్ చేశారంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ 1.0 అని నేమ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమని నేమ్ చేశారు అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.0 అని నేమ్ చేసి ఎవరికిచ్చారు? హెచ్‌డిఎఫ్‌సికి ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత ఏమైంది అంటే ఆఫ్టర్ 6 మంత్స్ 6 నెలల తర్వాత ఈళ్ళకొక ఐడియా వచ్చింది హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళకి. ఏంటి డిపాజిట్, విత్‌డ్రాల్ అకౌంట్ క్రియేషనే కాకుండా ఇన్స్యూరెన్స్ అనేది కూడా ఓకే. ఇన్స్యూరెన్స్ అనేది కూడా మేము ఆటోమేట్ చేయాలి అనుకున్నారు. ఇన్స్యూరెన్స్ కూడా మేము ఆటోమేట్ చేయాలనుకున్నారు. సో, టీసీఎస్‌ని మళ్ళీ అగైన్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళేం చేశారు, ఒక 2 మంత్స్ టైం తీసుకొని, ఒక 2 మంత్స్ టైం బాగా తీసుకొని, ఈ ఇన్స్యూరెన్స్‌ని కూడా ఈ అప్లికేషన్‌లో యాడ్ చేసి, వీళ్ళేం పెట్టారు ఇప్పుడు ఫస్ట్ టైమ్ పెట్టిన పేరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కదా! సో, సెకండ్ టైమ్ వీళ్ళేం చేశారంటే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ ఓకే. యాప్ 1.1 అని చేశారు. ఓకే. ఇక్కడ 1.0 ఇక్కడ 1.1 అంటే ఏంటి? ఇక్కడ ఇన్స్యూరెన్స్ లేదు. ఇక్కడ ఇన్స్యూరెన్స్‌ని యాడ్ చేశారు. ఓకే. ఇన్స్యూరెన్స్‌ని యాడ్ చేయడం వల్ల 1.0 ఉన్న వెర్షన్‌ని 1.1కి అప్‌గ్రేడ్ చేశారు. ఓకే. ఇప్పుడు అర్థమవుతుంది కదా! వెర్షన్స్ అంటే ఏంటంటే, ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ 1.0లో ఒక వెర్షన్ నంబర్ 1. ఓకే. అలాగే ఇక్కడ ఏదైతే 2 ఉందో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాప్ అనేది వెర్షన్ నంబర్ 2. ఇది వెర్షన్ నంబర్ 1 అండ్ ఇది వెర్షన్ నంబర్ 2. సో, ఈ 2 వెర్షన్స్‌లో ఇదేంటి ఇదైతే మనకు డాట్ ఉంది కదా! డాట్‌కి ఇవతల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే మేజర్ వెర్షన్ అంటాం. ఓకే. డాట్‌కి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే మైనర్ వెర్షన్ అంటాం. ఓకే. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌కి 1.0.12 అని ఇచ్చాడనుకో దీన్ని మనం ఏమంటామంటే ఆల్ఫా, బీటా వెర్షన్ అంటాం. లేదంటే ప్యాచ్ వెర్షన్ అంటాం.